హాయ్ పిల్లలు, మనం ఈరోజు 5వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠం 6 ఒత్తుల పదాలు రాయడం. కింది బొమ్మను చూడండి, పదాలు వాక్యాలు రాయండి. ఇక్కడ బొమ్మలో ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ అమ్మ పిల్లలిద్దరికీ అన్నం వడ్డిస్తుంది. తాత పేపర్ చదువుతున్నాడు. నాయనమ్మ తాత కోసం గ్లాసులో ఏమో తీసుకొస్తుంది. ఇక్కడ తాత మంచం పైన కూర్చొని ఉన్నాడు. వెనకాల బస్తాలు ఉన్నాయి. ఇంట్లో సబ్జా మీద పెట్టెలు, సూటి కేసులు ఇవి ఉన్నాయి. నాన్న చేను నుండి అప్పుడే వచ్చి రుమాలు అక్కడ తలిగిస్తున్నాడు. ఇప్పుడు దీన్ని చూసి మనం ఒత్తుల పదాలు రాయాలి. చెప్పండి ఏంటియో. అన్నం, అమ్మ, గిన్నె, పప్పు, కర్ర, ఇంకా పెట్టె, గజ్జలు, ఈ తాడు, ఇంకా అమ్మ ముక్కుకి ఏం పెట్టుకుంది? ముక్కెర. బస్తాలు. ఇక్కడ తలిగిచ్చేదాన్ని ఏమంటారు? కొయ్య. ఇది పైన దీన్ని ఏమంటాం? సబ్జా. నెక్స్ట్ ఇక్కడ తలుపుకి ఏమున్నది? గొల్లెం. ఇక్కడ అమ్మ ఎవరికి అన్నం వడ్డిస్తుంది? పిల్లలు. ఇదంతా ఏంటిది? ఇల్లు. ఇక్కడ చూడండి, అమ్మ ఏం చేస్తుంది? పిల్లలకు భోజనం వడ్డిస్తుంది. నాన్న చేను నుండి ఇంటికి వచ్చాడు. తాతయ్య పేపరు చదువుతున్నాడు. ఇక్కడ చూడండి, పదాలు ఏం రాసినాం? అన్నం, అమ్మ, గిన్నె, పప్పు, కర్ర, పెట్టె, గజ్జలు, త్రాడు, ముక్కెర, బస్తాలు, కొయ్య, సబ్జా, గొల్లెం, పిల్లలు, ఇల్లు. అమ్మ పిల్లలకు భోజనం వడ్డిస్తుంది. నాన్న చేను నుండి ఇంటికి వచ్చాడు. తాతయ్య పేపరు చదువుతున్నాడు. ఇక్కడ బొమ్మను చూసి వాక్యాలు రాయండి. ఇక్కడ చూడండి ఏముంది బొమ్మలో? రోడ్డు పైన ఒక వ్యక్తి మోటార్ సైకిల్పై వెళ్తున్నాడు. ఇంకొక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ఇక్కడ రోడ్డు ప్రక్కన ఇద్దరు వృద్ధులు ఉన్నారు. పిల్లలు వీళ్ళకి వాటర్ బాటిల్ను బాక్స్ ఇచ్చారు. ఇది ఈ బొమ్మలో ఉండేది. ఇక్కడ రాయండి, రోడ్డు పైన ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళుతున్నారు. ఒక వ్యక్తి బండి మీద వెళుతున్నాడు. రోడ్డు ప్రక్కన ఇద్దరు వృద్ధులు ఉన్నారు. పిల్లలు బడికి వెళుతూ వారిని చూశారు. వారి దగ్గరికి వెళ్ళి టిఫిన్ బాక్సు, వాటర్ బాటిల్ ఇచ్చారు. వృద్ధ దంపతులు వాటిని తీసుకున్నారు. ఇది ఈ బొమ్మలో జరుగుతున్నది. ఏమని రాసాము ఇక్కడ? రోడ్డు పైన ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళుతున్నారు. ఒక వ్యక్తి బండి మీద వెళుతున్నాడు. రోడ్డు పక్కన ఇద్దరు వృద్ధులు ఉన్నారు. పిల్లలు బడికి వెళుతూ వారిని చూశారు. వారి దగ్గరికి వెళ్ళి టిఫిన్ బాక్సు, వాటర్ బాటిలు ఇచ్చారు. వృద్ధ దంపతులు వాటిని తీసుకున్నారు. నెక్స్ట్ పేజీలో వృద్ధులతో పిల్లలు ఏం మాట్లాడి ఉంటారో సంభాషణ రాయండి. ఏం మాట్లాడి ఉంటారో చెప్పండి. ఫస్ట్ పిల్లలు వృద్ధుల దగ్గరికి వెళ్ళి మీకు ఇల్లు, పిల్లలు లేరా? ఇక్కడ రోడ్డు ప్రక్కన ఉన్నారు. వాళ్ళని అడిగారన్నట్టు, మీకు ఇల్లు పిల్లలు లేరా? ఇక్కడ రోడ్డు ప్రక్కన ఉన్నారు అని అడిగారు. అడిగితే అప్పుడు వృద్ధులు ఏమని చెప్తారు? మేము అనాథలం, మాకెవరు లేరు. మేము అనాథలం, మాకెవరు లేరు అని చెప్తారు. అప్పుడు పిల్లలు, ఇదిగో ఈ బాక్సు నీరు తీసుకోండి. వాళ్ళ దగ్గర ఉన్న బాక్స్ను వాటర్ బాటిల్ ఇస్తారు.
మరి మీరు పాఠశాలకు వెళుతున్నట్లు ఉంది. మీ కొద్ద పిల్లలు పర్వాలేదు, మాకు బడిలో పెడతారు. చాలా సంతోషం. పిల్లలు చక్కగా చదువుకోండి. ఇది నేను రాశాను. మీకు ఎలా అనిపిస్తే అలా రాసుకోవచ్చు. ఫస్ట్ పిల్లలు అంటారు, మీకు ఇల్లు పిల్లలు లేరా, ఇక్కడ రోడ్డు ప్రక్కన ఉన్నారు. అప్పుడు వృద్ధులు ఏమంటారు, మేము అనాథలం, మాకెవరు లేరు. అప్పుడు పిల్లలు, ఇదిగో ఈ బాక్స్ నీరు తీసుకోండి అంటే వృద్ధులు, మరి మీరు పాఠశాలకు వెళుతున్నట్లుంది, మీకొద్దా అని అడుగుతారు. పిల్లలు, పర్వాలేదు, మాకు బడిలో పెడతారు. వృద్ధులు, చాలా సంతోషం పిల్లలు, చక్కగా చదువుకోండి అని అంటారు. పిల్లలు వారి టిఫిన్ బాక్స్ వృద్ధులకు ఇచ్చారు కదా, దీనిని గురించి కింద సూచించిన వ్యక్తులు ఏం అని ఉంటారో రాయండి. ఫస్ట్ స్నేహితులు ఏమంటారు, అరే మంచి పని చేశారు, మీకు మేమందరం కలిసి మా బాక్సులు షేర్ చేసుకుందాం, అందరం కలిసి షేర్ చేసుకుందాం, మంచి పని చేశారు అని అంటారు. అరే మంచి పని చేశారు, మీకు మేమందరం కలిసి మా బాక్సులు షేర్ చేసుకుందాం. ఉపాధ్యాయులు ఏమంటారు, తోటివారు కాదు కదా, అవసరం ఉన్న వారికి మన దాంట్లో తోచిన సహాయం చేయడం మంచి అలవాటు. టీచరు అవసరం ఉన్న వారికి మన దాంట్లో తోచిన సహాయం చేయడం మంచి అలవాటు అని మెచ్చుకుంటాయి. తల్లిదండ్రులు ఏమంటారు, చాలా మంచిది, వృద్ధులని గౌరవించాలి, వారికి తగిన సహాయాన్ని అందించాలి. చాలా మంచిది, వృద్ధులను గౌరవించాలి, వారికి తగిన సహాయాన్ని అందించాలని. అంటే స్నేహితులు ఒక రకంగా, ఉపాధ్యాయులు ఒక రకంగా, తల్లిదండ్రులు ఒక రకంగా ఆ పిల్లల్ని మెచ్చుకుంటారు అన్నట్టు. ఇది నేను రాశాను. మీకు ఎలా అనిపిస్తే మీరు అలా రాసేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.